హలో, నమస్తే, ఆదాబ్. లోకల్ టీవీ ప్రారంభించిన సరికొత్త సంచలనాత్మకమైన రియాలిటీ షో ఇండియన్ కి స్వాగతం, సుస్వాగతం. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని ప్రశ్నలు మన మనసులోకి మెదులుతాయో. అవతల అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ వంశం ఎలాంటిది, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఎన్నున్నాయి, అబ్బాయి మంచివాడేనా కదా, అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఇన్ని వెరిఫై చేసి కానీ ఆడపిల్ల చేతిని మనం ఒక ఇంట్లోకి ఇవ్వమే. అలాంటిది ఒక ఓటు వేసేటప్పుడు అవతల వ్యక్తి ఎలాంటి వారు, మన నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏమిటి, మన నాయకుడికి అయ్యేటువంటి ఆ వ్యక్తికి ఎటువంటి అర్హతలు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు ఏవి కూడా మనం అడగకుండా ఓటు వేసేస్తూ ఉంటాం. ఇది ఎలాంటి పరిస్థితి? ఈ పరిస్థితి భారతదేశంలో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. చైతన్యం కావాలి, అవేర్నెస్ పెంచాలి. ఇలా అవేర్నెస్ పెంచేందుకు భావితరం నాయకుల్ని ఎంపిక చేసుకునేందుకు ఇండియన్ మీ ముందుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి చైతన్యం రావాలనే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అత్యున్నతమైన తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి ఒక చిన్న ఉద్యమంతో రాజకీయాల్లో పెనుమార్పుని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఇండియన్ లో జడ్జ్ గా మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. ఇండియన్ లో టైటిల్ పోరు కోసం 15 మంది కంటెస్టెంట్స్ తో మొదటి ఎపిసోడ్ ని ప్రారంభించాం. మొదటి ఎపిసోడ్ నుంచి సూర్యకళ ఎలిమినేట్ అయిపోయింది. లీస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఎవరు? సూర్య. 14 మంది పార్టిసిపెంట్స్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనతో పార్టిసిపేట్ చేయబోతున్నారు. భావితరానికి సైనికుల్లా నాయకత్వ బాధ్యతని భుజాన వేసుకుంటామంటున్న ఆ 14 మందిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. అటు ఏడుగురు ఇటు ఏడుగురు 14 మంది ఉన్నారు. జేపీ గారు, ఈ 14 మందికి మీరు ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఏమన్నా టిప్ ఇవ్వదలుచుకున్నారా? నిన్ననేమో పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రయత్నం చేసి అలా భావాలను ఎలా ప్రకటించగలుగుతారు, ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ సందర్భానికి అనుగుణంగా ఏ రకంగా వినియోగిస్తారు, ప్రజాహితం కోసం అని చెప్పని ఎంత అద్భుతమైన వాదనలు చేయగలుగుతారు. ఈవేళ దాన్ని పరిశీలించబోతున్నాం. ధైర్యంగా ఉండండి. గొప్ప నాయకులు అనుకోకుండా మనం ప్రజల్లో భాగం అనుకోండి. చిత్తశుద్ధితో మీరు మాట్లాడితే మీ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. మనసులో ఒకటి, ప్రజల మీద ఒకటి అయితే అది ఆట్టే కాలం నిలవదు. కాబట్టి ఏది ఆలోచిస్తే అదే మనసులోకి వస్తే, స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన భాష ఉంటే అది ప్రజలకు వెంటనే అర్థమవుతుంది. కాబట్టి ఈవేళ మంచి పోరాట స్ఫూర్తితో, నిజాయితీతో మీ భావాలు ప్రకటించండి. తప్పకుండా మీరంతా కూడా దీనిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు, అది తప్పదు. కానీ మీరంతా కూడా తృప్తికరంగా ప్రవర్తిస్తారని చెప్పని, మీ పట్టిమని ప్రదర్శిస్తారని నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇండియన్ లో ఈ రోజు ఈ 14 మంది పార్టిసిపెంట్స్ కి రెండవ పోటీ ప్రారంభం కానుంది. ఈ రెండవ పోటీ ఎలక్యూషన్. వారి భావాల్ని కేవలం 1 నిమిషంలో వ్యక్తీకరించాల్సి ఉంటుంది, స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. మీకున్నటువంటి అభిప్రాయాలని ఆ 1 నిమిషంలో మీరు ఏ రకంగా చెప్తారు, మీ బాడీ లాంగ్వేజ్ ఏమిటి, మీరు ఉపయోగించిన పదాలు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా కౌంట్ కాబోతున్నాయి. జాగ్రత్తగా చెప్పండి. సో ఆర్ యు ఆల్ రెడీ? మీ అందరికీ జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చిన టాపిక్ ఇండియా 2039. అప్పటికి మీరు ఏం ఊహిస్తున్నారు, ఎలాంటి మార్పులు రావాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, మీ అభిప్రాయాలకి ఇదే వేదిక. ఆల్ ది బెస్ట్ టు యు ఆల్. ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది ఎలక్యూషన్ రౌండ్. ఎలక్యూషన్ రౌండ్ ప్రారంభిద్దాం. జేపీ గారు, 14 మందిలో మొట్టమొదటి పార్టిసిపెంట్ ని మీరు లక్కీ డ్రా ద్వారా పిక్ చేయండి. ఎవరా మొదటి పార్టిసిపెంట్? The first participant is Sriraj. The first participant is Sriraj. Sriraj, your time starts now. భారత్ 2039 నాటికి వేగంగా అభివృద్ధి చెంది ఉంటుంది. అనేక రంగాల్లో అభివృద్ధి చెంది ఉంటుంది. ఇటుపక్క పారిశ్రామిక రంగం పరంగా ఎంతో అభివృద్ధి చెంది ఉంటుంది. అదేవిధంగా మౌలిక వసతులు కూడా ప్రధాన నగరాల్లో భారీగా అభివృద్ధి చెంది ఉంటుంది. ముఖ్యంగా ఈ
ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు వెలికితీత వాటిలో ఎక్కువగా పరిశోధన జరుగుతూ ఉంటుంది, ఎక్కువ వెలుగు తీస్తారు మన భారతదేశంలో. అదేవిధంగా ఇంకోటి మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఎక్కువగా ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఆ సమయంలో 2039 నాటికి మన దేశం ఆహార కొరతని విపరీతంగా ఎదుర్కోబోతుంది. దానికి సవాల్గా, దానికి పరిష్కారంగా యువత ముందుండి అగ్రికల్చర్లో ఎంతో ఉత్పత్తిని విడుదల చేస్తారు, ఆహార కొరతని తొలగిస్తారు. అదేవిధంగా అప్పటికి కూడా ఈ నిఘా వ్యవస్థ నిద్రమత్తులోను, పోలీస్ వ్యవస్థ లంచాల మత్తులోను, పేదవాళ్ళు మద్యం మత్తులను మునిగి తేలుతూనే ఉంటారు. అది ఎప్పటికీ మారదు. శ్రీరాజ బ్రహ్మేంద్ర స్వామి 2039 సంవత్సరానికి ఏం జరుగుతుందో ముందుగానే వీరు ఊహించి పసిగట్టినట్టుగా చెప్పారు శ్రీరాజ్. ఇంకా అప్పటికి మద్యం మత్తులోనే తేలుతుంది, పేదవాళ్ళు ఇంకా అలాగే ఉంటారు మేడం. అలాగే ఉంటారా? మనం ఏం చేద్దాం? మనలాంటి యువతరం ఏం చేయాలి? వాళ్ళు రావాలి, చైతన్యం అనేది ఆ పేదరికం వాళ్ళ మూకుమ్మడిగా రావాలి. ఆల్ రైట్, మరి జేపీ గారు పాయింట్స్ ఎన్ని వేస్తారో మీ ఇష్టం అండి. ఏమైనా ఒక కమెంట్ చెప్పదలుచుకున్నారా? ఇప్పుడే కామెంట్ చేయను. ఓకే, నో కామెంట్. శ్రీరాజ్, అంత అయిన తర్వాత ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో, ఆర్థిక మందం వల్ల మునుగుతున్నప్పటికీ మన దేశాన్ని ఆ ప్రభావం తాకపోవడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది కేవలం వ్యవసాయ రంగం మాత్రమే. ఉద్యమ స్ఫూర్తితో మన యువతరము అందరూ కలిసి వెళ్తే ఇంకా 30 years లోపల, అంటే 2039 కల్లా మళ్ళీ ఇంకో స్వాతంత్ర భారతం పైకి వస్తుంది. ముందు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నా పొజిషన్కి రోకా వచ్చేట్టుందమ్మా. కొంచెం యాంకర్ లాగా వాగ్దాటి ఎక్కువ ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇండియా 2039 ఇది ఈరోజు ఎలక్యూషన్ రౌండ్లో మీ అందరికీ ఉన్న టాపిక్. నెక్స్ట్ ఎవరి పేరు వస్తుందో తెలియదు. ఎవరి పేరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా పేరు వస్తే బాగుండని. అరే వా, రాకూడదు అనుకుంటున్నారా మీరు? ఆల్ రైట్, జేపీ గారు ఈసారి ఎవరి పేరు తీస్తారో చూద్దాం. The second speaker is Bhavana Rishi. భావన ఋషి, వెల్కమ్ భావన. నా పేరు భావన ఋషి. ఈ ఇండియన్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి భారతీయుడికి ఒక కళ ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారిని కలవటం. Your time starts now. 1962లో ప్రపంచ సంపదలో 2% ఉన్న భారతదేశ సంపద 2009 నాటికి కూడా ప్రపంచ సంపదలో కేవలం 2% మాత్రమే ఉంది. కానీ మన ఎయిమ్ ఏంటంటే 2039 నాటికి కనీసం 40% సంపద ప్రపంచానికి భారతదేశం నుంచి రావాలి. దానికి గాను నా సజెషన్స్ ఏంటంటే నేను ముఖ్యంగా 5 రంగాల్లో ఇవ్వగలను. ఫస్ట్ ఏంటంటే రాజకీయ ప్రక్షాళన. ఎప్పుడైతే మన ఎన్నికల్లో డబ్బు యొక్క ప్రభావం 0% ఉంటుందో అప్పుడే మనం ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయగలం. నెక్స్ట్ రెండోది ఏంటంటే అవకాశం ఉండి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి విద్య అందించేలా చేయటం. అఫ్కోర్స్ ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు, ఇది సాధ్యమే. నెక్స్ట్ ఏంటంటే క్యూర్ చేయగలిగి ఉండే ప్రతి ఒక్క జబ్బుని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. మీరు తరిమి కొట్టమన్నారండి, ఆగండి. మీరు పారిపోతే ఎలా? మీరు భావన ఋషి, మీ భావాలు చాలా బాగున్నాయి. మామూలుగా మీది భావావేశం అనుకున్నాను, ఇవాళ ఏమిటి భావావేశాన్ని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడారు? అది అవసరం అనుకున్నారు ఇక్కడికి? ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి. ఒక్క నిమిషంలో వెరీ నైస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. జేపీ గారు ఏమంటారు? ఇందాక ఆయనేమో చాలా చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన 1 నిమిషంలో 2-3 చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం ఎవరెట్లా ఉంటుందో. ఆల్ రైట్, థ్యాంక్ యూ జేపీ గారు. 1 నిమిషం మాత్రమే ఉంది అని మీరు కంగారు పడకండి. మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమిటి, మన పేరు ఎప్పుడొస్తుంది ఏమిటి, అలాంటి టెన్షన్లు ఏవి వద్దు. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది స్పష్టంగా మీ మనసులో ఉన్నటువంటి పాయింట్స్ని మళ్ళీ ఒకసారి మన్నం చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ ఇది అడ్వాంటేజ్ అనుకోండి. జేపీ గారు, నెక్స్ట్ నేమ్. The third speaker is Ravi Shankar.
మందిలో నేను ఒకరిని కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. 2039 టాపిక్ మీద 30 సంవత్సరాల టాపిక్ని ఒక్క నిమిషంలో కుదించి చెప్పడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. Ravi, your time starts now. ఇండియా 2039 30 సంవత్సరాల తర్వాత భారతదేశం. ఒక దేశ గతిని నిర్దేశించడానికి 30 సంవత్సరాలు చాలా ఎక్కువ. భారతదేశ అభివృద్ధికి 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రణాళికలు, మంచి విద్య, మంచి వైద్యము, జీడిపి రేటు పెంచడానికి, సోషల్ రిఫార్మ్ చేయడానికి మనం ఎన్నో ప్రణాళికలు వేసుకోవచ్చు. దేశ అభివృద్ధి గతిని నిర్దేశించుకోవచ్చు. కానీ దేశ ఆర్థిక, సాంఘిక, పౌర వ్యవస్థలతో సమతుల్యం పాటిస్తూ రాజ్యాంగబద్ధమైన రాజకీయాలతో అనుసంధానం చేసినప్పుడే ఈ ప్రణాళికలు దేశానికి అభివృద్ధి చేకూర్చగలవు. కాని పక్షంలో విజన్ 2010, విజన్ 2020 లాగానే విజన్ 2069 కూడా వస్తుంది. ఈ ప్రణాళికలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. జై హింద్. సమయం ఇంకా పూర్తవకుండానే మీరు అనుకున్న 4 మాటలు గబగబా చెప్పేసినట్టు అనిపించింది నాకు. అది జాగ్రత్త పడ్డానిక? యాక్చువల్లీ నేను ఇంకా వేరే ఆలోచించాను, సమయం అయిపోతుందని చాలా కట్టైలు చేసేయాల్సి వచ్చింది. సో సమయం పూర్తయిపోతుందేమో అన్న భయం మిమ్మల్ని మాటల్ని పొదుపుగా వాడేట్టుగా చేసింది. ఓకే జేపీ గారు, అలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా? అంటే సాధారణంగా ఏమిటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ స్పీకర్ 10 నిమిషాలు అని చెప్పంటే అరగంట తీసుకుని అలవాటు ఉంది వీళ్ళందరికీ. మీరు 10 నిమిషాలు ఇస్తే 3 నిమిషాల్లో ముగించేట్టు కనిపిస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది, తేలికైన విషయం కాదు ఇది. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఎవరు ఎప్పుడు ఎలాగో తెలీదు, ఇప్పుడు ఎవరు ఇక్కడికి వస్తున్నారో తెలుసుకోవాలి. జేపీ గారు, నెక్స్ట్ నేమ్. ఝాన్సీ కాదు సార్. ద నెక్స్ట్ స్పీకర్ ఈజ్ శ్రీకాంత్. ఝాన్సీకి తర్వాత ఇద్దాం ఛాన్స్. సో ఇక్కడ కాంపిటీషన్ చాలా బాగుంది. ప్రతి పార్టిసిపెంట్ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ఉన్నారు, మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్ని ఫేస్ చేయడం నాకు కొత్త థ్రిల్ ఇస్తుంది. థ్యాంక్స్ టు లోకల్ టీవీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దాదాపు 200 ఏళ్లకు పైగా బానిస బ్రతుకును అనుభవించినప్పటికీ మన దేశం ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీనిస్తూ శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతుండడం అనేది ఒక మంచి పరిణామం. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో, ఆర్థిక మంద్యం వల్ల మునుగుతున్నప్పటికీ మన దేశాన్ని ఆ ప్రభావం తాకపోవడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది కేవలం వ్యవసాయ రంగం మాత్రమే. కొంతకాలం మన పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇప్పటి పాలకులు వివిధ పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇదే కనుక జరిగితే 2039 కల్లా మనం ఆర్థికంగా అత్యంత బలంగా ఎదుగుతాము. ఇటీవల మన శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఇంద్రయాన్ని కానీ ఇంకా చాలా రాకెట్లు కానీ మన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటుతూ ఉన్నాయి. అక్షరాస్యత రేటు మనల్ని కాస్త ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ చదువు లేనిదే బ్రతుకు లేదనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి 2039 కల్లా ప్రతి భారతీయుడు విద్యావంతుడు అవుతాడు. అలాగే కొన్ని చీకటి రేఖలు ఉన్నాయి, అవినీతి, అన్యాయం, అవన్నీ యువతరం రాబోతుంది రాజకీయాలకి. ఐపీఎస్ ఆఫీసర్లు రాబోతున్నారు. వాళ్ళంతా ఆ అవినీతిని మొత్తం అంతం చేసి రాబోయే 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వమైన బ్లాక్ మనీని మళ్ళీ మన దేశానికి తెప్పించుకునేటట్టు చేయగలిగితే మన దేశాన్ని మార్చడానికి 30 సంవత్సరాలు అవసరం లేదు. చాలా చక్కగా మాట్లాడావు. నీ నోట్లో పాజిటివ్ అక్కడక్కడ ఆస్పెక్ట్స్ కనిపించాయి, చాలా బాగుంది. జేపీ గారు, మీరేమంటారు? శ్రీకాంత్లో స్పష్టత ఉన్నది, ఉన్న సమయాన్ని కూడా సరిగ్గా వినియోగించుకున్నారు. వండర్ఫుల్ శ్రీకాంత్. లెఫ్ట్ నుంచి 3 వచ్చారు కదా అని రైట్ వాళ్ళు సంబరపడిపోకండి, మన అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. జేపీ గారు, నెక్స్ట్ నేమ్. The next speaker is కీర్తి. అనుకున్నట్టే జరిగింది. వెల్కమ్. జేపీ గారి ముందర మాట్లాడడం చాలా కష్టం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయన ఏ చిన్న తప్పున్నా కూడా హీల్ క్యాచెస్ ఇట్ రైట్, దాన్ని అప్పటికప్పుడు పట్టుకుని మనకి చెప్తారు. ఈ రౌండ్లో కూడా మా బెస్ట్ ఇద్దాం అనుకునే వచ్చాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహాత్ముడు మన స్వాతంత్రోద్యమాన్ని చేపట్టి 30 సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం అందించగలిగారు. దానికి ప్రధాన కారణం అప్పుడున్న నాయకుల యొక్క విలువలు, వాళ్లకున్న నిస్వార్థత, త్యాగగుణం, అవన్నీ. వివేకానందుడు కూడా త్యాగం గురించి చాలా మాట్లాడారు. కానీ ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటుతున్నా కూడా మనం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం. దీనికి కారణం కరప్షన్, సెల్ఫిష్నెస్, లస్ట్ ఫర్ పవర్, ఇవన్నీ మన నరనరాలా జీర్ణించుకుపోవడమే.
ఇప్పుడు మళ్ళీ మనం కదిలెళ్దాం. అప్పటి స్ఫూర్తిని, అప్పటి ఉద్యమ స్ఫూర్తితో మన యువతరము అందరూ కలిసి వెళ్తే ఇంకా 30 years లోపల, అంటే 2039 కల్లా మళ్ళీ ఇంకో స్వాతంత్ర భారతం పైకి వస్తుంది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస లాంటి ఎన్నో విలువల్ని మన ప్రపంచానికి అందించి మనం వాటిలో ఆణిముత్యంలాగా ఉంటాం. అగ్రరాజ్యానికి అగ్రగమ్యంలాగా నిలుస్తాం. మహాత్మా గాంధీ కలలు కన్న రామరాజ్యం వస్తుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ ఆల్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అ సెకండ్ గోల్డెన్ ఎరా ఇన్ ఇండియన్ హిస్టరీ. థ్యాంక్ యూ. కీర్తి, నువ్వు ఇండియన్ టైటిల్ గెలుచుకుంటావా, ఇంకా ఎన్ని రౌండ్స్లో ఇక్కడ ఉంటావు, ఇవన్నీ తర్వాత విషయం. తర్వాత నీ ఫ్యూచర్ ఏమవుతుంది. ముందు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నా పొజిషన్కి ఢోకా వచ్చేట్టుందమ్మా. కొంచెం యాంకర్ లాగా వాగ్దాటి ఎక్కువ ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. జేపీ గారు, యువర్ కమెంట్స్. మీరు చెప్పినట్టుగా వాగ్దాటి ఉన్నది. నిన్న లాస్ట్ ఎపిసోడ్లో కీర్తి బాగా చేసింది. ఈవేళ కూడా యాజ్ ఆఫ్ నౌ షీ ఈస్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మర్స్. వండర్ఫుల్ కీర్తి. India is set to be a young nation right now, but in 2039 it will be it's at the risk of being an aging population. అంతేకాకుండా 90% అక్షరాస్యతతో మన దేశము పేదరికాన్ని ప్లస్ జనాభా వృద్ధి రేటును తగ్గించేస్తుంది. అంతేకాకుండా సో లాస్ట్ ఎపిసోడ్లోని బెస్ట్ పర్ఫార్మర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ వారం కూడా చూస్తారు, అసెస్ చేశారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ మీ యొక్క బెంచ్ మార్క్ని దానికి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ యూ. నెక్స్ట్ నేమ్. The next speaker is Balakrishna. Balakrishna, welcome. Your time starts now. 2039 నాటికి మనం ఊహించకపోయినా మన దేశంలో సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి ఇప్పుడున్న దానికంటే ఎన్నో రెట్లు పెరగడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి కృషి చేసే వాళ్ళు ఉన్నారు. అది బిజినెస్తో కూడుకున్న విషయం. పైగా మన దేశ మార్కెట్ విలువ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక మన రాజకీయ సామాజిక వ్యవస్థల విషయానికి వస్తే ఇప్పుడు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వీటిని అలాగే మనం 2039 వరకు తీసుకెళ్తే అప్పుడు ఒక పెద్ద మార్పుకి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేంటంటే అవినీతి, అక్రమం, దౌర్జన్యం ఇలాంటి విషయాలన్నీ మనకు అలవాటైపోతాయి, మన జీవితంలో ఒక భాగం అయిపోతాయి. అలాంటివి కాకూడదు అంటే మనం జేపీ గారు లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా మాత్రమే తీసుకోకుండా వాళ్ళ యొక్క ఆలోచనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఏదైతే అనుకున్నామో విజన్ 2039 నిజంగా మనం ఎవరం ఊహించినంత గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొక నిమిషానికి ఇంకా అదిగోండి, ఇంకా అంత టైం మిగిలింది. బట్ ముందే ముగించారు. మీరు ఇప్పుడు మాట్లాడిన దానిలో మీ మార్కెటింగ్ ప్రతిభ చాలా తెలిసింది. అంటే మార్కెట్ ఓరియంటెడ్ గా మాట్లాడారు మీరు. మార్కెట్ కి ఇప్పుడు ప్రాబ్లం లేదని చెప్తున్నాను. రైట్ నౌ ప్రాబ్లం లేదు. అండ్ జేపీ గారి పేరు ఉపయోగించి బాగానే మార్కెట్ చేశారు. ఆయన ఏమైనా ఎక్స్ట్రా మార్క్ వేసారులే, తర్వాత తెలుసుకుందాం. జేపీ గారి గురించి నా దగ్గర పప్పులు ఉడకవు. నాకు తెలుసు సార్. ఆల్ రైట్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నేమ్. The next speaker is Harish. Harish. 1 minute is rather very small and tiny part of life, but that 1 minute I wanted to use in a very effective way so that so that I can express the lot of views that I have. Your time starts now. India Vision 2039. It's for me. It's I want to start with a warning. Like, India is set to be a young nation right now, but in 2039 it will be it's at the risk of being an aging population. So whatever needs to be done and has to be done should be done now in these years. And other topics are like other points are primary education. Apart from universal primary education, we need to also take care of the practical oriented education, or not merely marks and grade based.
grade-based education, like presently it is now. And also we need to encourage students to get into different fields and not only tested and tried paths. They need to their inner talents and their individual performance and their development needs to be taken care of, and not only the marks. And the higher education, like right now we are focused only on IITs, IIMs, and just we need to focus on different universities and rest all the other colleges as well, because they lack basic needs as well. Good for India is going to happen. Let's not wait till it happens. Let's make it happen. Thank you. థ్యాంక్ యూ హరీష్. అమ్మయ్యా అయిపోయింది చెప్పేసా, అంతేనా హరీష్? ఆల్ రైట్ హరీష్, నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను కూడా కొన్నేళ్ల క్రితం ఉన్నాను. 10 ఏళ్ల క్రితం ఇఫ్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఐ వాజ్ లైక్ యూ. చెప్పేయాలి గబగబా చెప్పేయాలి, స్క్రిప్ట్ ఇచ్చేసారు, మొత్తం అంతా చెప్పేయాలి, నెక్స్ట్ ఏంటో మర్చిపోయేదాన్ని ఆ హడావిడిలో. అలాంటిది ఏమైనా జరిగిందా? ఇంకా హాఫ్ ఉంది చూసావా? బట్ ఎనీ కేస్ హౌ వాజ్ ఇట్ జేపీ గారు? హరీష్, ఈవేళ ఓకే, కానీ ప్రజల భాషలో మాట్లాడకపోతే నాయకులు కాలేరు. మనం మాట్లాడాల్సింది మన ప్రజలతో, వాళ్ళకి అర్థం కాని భాషలో మాట్లాడితే లాభం లేదు. సంస్కృతం మాట్లాడిన లాభం లేదు, గ్రీక్ మాట్లాడిన లాభం లేదు, ఇంగ్లీష్ మాట్లాడిన లాభం లేదు. అంచేత ఈవేళ ఓకే, ఈవేళ ఏ భాష ఒకటి సమానంగా చూద్దాము, కానీ మనం ప్రజలతో వాళ్ళ భాషలో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆల్ రైట్ హరీష్, ఇంకా తక్కువ మంది మాత్రమే మిగిలారు. నెక్స్ట్ వస్తున్న పేరు ఎవరిదో తెలుసుకుందాం. The next speaker is Mahesh. Mahesh. Your time starts now. ఎందరో మహానుభావుడు, అందరికీ వందనం. సువిశాల ప్రపంచంలో భారత ఉపఖండం స్వతంత్రం పొంది 62 సంవత్సరాలు అయినప్పటికీ G8 మెంబర్షిప్ పొందింది. ఇంకో 30 సంవత్సరాలలో శాశ్వత సభ్యత్వంతో నాటో అధికారం పొందుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశం అభివృద్ధి కోణంలో ఉంది. అక్షరాస్యత 65% ముందు అడుగులో ఉంది. ఆ తర్వాత వైద్య రంగం చూసుకుంటే శిశు మరణాలు తగ్గాయి. వ్యవసాయ రంగం గురించి చెప్పిన అవసరం లేదు. ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా మనము ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నామంటే కారణం వ్యవసాయ రంగం. ఆ తర్వాత రక్షణ గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మనకు హరిహత్తో రక్షణ రంగం బలపడింది. సాంకేతిక రంగం చూస్తే మన ప్రపంచ దేశాలు ఏవి కనుక్కోలేని నీటి జాడలు చంద్రమండలంలో కనుక్కోగలిగాం. కాకపోతే చీకటి కొనం కూడా ఉంది. అది అవినీతి, అక్రమాలు, దోపిడీలు, నల్లధనం, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మాలాంటి యువతరం IAS ఆఫీసర్లు, ఆర్థికవేత్తలు, గొప్ప గొప్ప నాయకులు రాజకీయాలకు వస్తున్నారు. అవినీతి పరుల జాగ్రత్త, మాలాంటి నాయకులు వస్తున్నాం. మా దేశాన్ని ఈ 2039 వరకు అగ్రస్థానంగా నిలిచిపెట్టడం మా లక్ష్యం. జై హింద్. జేపీ గారు మీ కమెంట్స్. నేటో మెంబర్షిప్ నాకు కొంచెం గందరగోళంగా ఉంది. శాశ్వత సభ్యత్వ దేశం G8 వచ్చింది 62 సంవత్సరాలు. UN సెక్యూరిటీ కౌన్సిల్ మీ ఉద్దేశ్యం? అవును సార్. నేటో ఈజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అలయన్స్, అమెరికా ఆధ్వర్యంలో ఉన్నటువంటి వెస్ట్ యూరోప్తో ఉన్నటువంటి అలయన్స్ అది. అలాగే మనం G8లో సభ్యులం కాదు, ఇంకా G20లో సభ్యులం. G8లో కాదు, ఓకే. G8 ఈజ్ నౌ సబ్స్టిట్యూటెడ్ బై G20. G20లో భారత్ ఇంకా మెక్సికో ఇతర దేశాల సభ్యత్వం కూడా ఉంది. ఆల్ రైట్, థాంక్యూ. మహేష్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలు కనుక మా స్క్రిప్ట్ రైటర్, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వింటే బ్రహ్మాండంగా తొడగొడతా, కంటి చూపుతో చంపేస్తా, అవి తీసేసి ఖబర్దార్ ఇలాంటి డైలాగ్స్ పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా 90% అక్షరాస్యతతో మన దేశము పేదరికాన్ని ప్లస్ జనాభా వృద్ధి రేటును తగ్గించేస్తుంది. అంతేకాకుండా మరి నెక్స్ట్ ఎవరు స్పీకర్? The next speaker is Ramya. Ramya. Your time starts now. నమస్కారం అండి, నా పేరు రమ్య. యాక్చువల్గా మనకి 2 రకాల ఇండియాలు ఉన్నాయండి మన దేశంలోనే.
ఒక ఇండియా అంటుంది నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను నేను నిరూపించుకుంటాను అని. ఇంకో ఇండియా అంటుంది ఫస్ట్ నువ్వు నేను నిరూపించుకో, ఆ తర్వాత నీకు ఛాన్స్ ఉంటుందేమో అని. వన్ ఇండియా లీవ్స్ ఇన్ ద ఆప్టిమిజం అండ్ అదర్ ఇండియా లీవ్స్ ఇన్ ద స్కెప్టిజం. మనం 2039కి చాలా మంచి స్థానంలో ఉంటామండి. దానికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఒక్క చిన్న మార్పు తీసుకొస్తే చాలు. ఆ మార్పు ఏదో లేదండి, ఒక ఇండియా ఏదైతే దుర్భిక్షంలో తలదించుకుని ఎక్కడో వెనకాల చెప్పాలా వద్దా, వాళ్ళ బాధలకు ఎవరికి చెప్పాలో అర్థం కాక చాలా బాధపడుతుంది. వాళ్ళ గొంతు కనుక మనం వినగలిగితే కనుక ఖచ్చితంగా మనం అద్భుతమైన ద గ్లోరియస్ ఇండియా విల్ బీ హ్యావింగ్ బై 2039 అండి. దీనికి nothing, we need not have so much of money or anything else. First we need is the courage is rare, so we need to have the courage to nurture it into solitude. Thank you so much andi. అదేంటి అప్పుడే అయిపోయిందా, నేను ఈ విషయం సరిపోదనుకున్నానే అన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది. కరెక్టేనా? యూ స్పోక్ వెల్. రైట్, జేపీ గారు మీ అభిప్రాయం? బహుశా 40 seconds కంటే ఎక్కువ మాట్లాడట్లేదు, బట్ వెరీ రిచ్ ఇన్ ఒరిజినాలిటీ. పాఠం చెప్పినట్టు కాకుండా షీ ట్రై టు యాక్చువల్లీ థింక్ ఆఫ్ ఇట్ ఫ్రెష్, విచ్ ఇస్ వెరీ నైస్, రిఫ్రెషింగ్ అండ్ గుడ్. నెక్స్ట్ స్పీకర్ సార్. The next speaker is Muhammad Khalil Ahmad. Khalil Ahmad ji, welcome. Your time starts now. ప్రపంచంలోని గొప్ప దేశాల్లో భారతదేశం తప్పకుండా 2039లో తప్పకుండా గొప్ప స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ గల దేశంగా మారుతుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా 90% అక్షరాస్యతతో మన దేశము పేదరికాన్ని ప్లస్ జనాభా వృద్ధి రేటును తగ్గించేస్తుంది. అంతేకాకుండా ఒక నిమిషం. ఇప్పుడు అహ్మద్కి ఎట్లాగా ఇందాక బ్యాలెన్స్ టైం ఎంత ఉంది? 30 సెకండ్లు మాత్రమే ఇప్పుడు మీకు సమయం. 30 seconds అయింది, 30 seconds ఉంది. సో ఈ గెట్స్ ద బ్యాలెన్స్ 30 seconds. యా, ఓకే. ఖలీల్ గారు, మీరు అడిగినట్టు మళ్ళీ మీకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది, కానీ మీరు 30 సెకండ్లు ఆల్రెడీ వాడేసుకున్నారు. మిగిలిన 30 సెకండ్ల సమయం మీకు ఇస్తోంది, అది కన్సిడరేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది. జేపీ గారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వరల్డ్లోని టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఒక కంట్రీగా మన దేశం ఉంటుంది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకుంటుంది. 90% అక్షరాస్యత సాధించి పేదరికాన్ని జనాభా వృద్ధి రేటును తగ్గించేస్తుంది. నానో టెక్నాలజీ అండ్ రోబోట్ టెక్నాలజీ అభివృద్ధి చెంది వ్యవసాయం పైన ప్రభావం చూపిస్తుంది. వైద్య రంగంలో క్లోనింగ్ అండ్ అంతరిక్ష పర్యటనలు సర్వసాధారణమైపోతాయి. ఆల్ రైట్, ఖలీల్ గారు వెళ్ళిపోయారా? పర్వాలేదు, మళ్ళీ రండి. మీకు రెండో ఛాన్స్ తీసుకోవడం అలవాటు కదా. జస్ట్ జోకింగ్. రైట్, ఖలీల్ గారు కొంచెం కంగారు పడ్డారు. మామూలుగా పిల్లలు కంగారు పడతారు, మీరు పాఠాలు చెప్పేటప్పుడు. నేను ప్రస్తుతం మా స్కూల్లో ఉన్నాను మేడం. స్కూల్లో ఉన్నారా? నిజంగా నేను స్కూల్లో ఉన్నాను. స్కూల్ విషయం గుర్తుకు రాగానే నేను ఇక్కడ మైండ్ ఆబ్సెంట్ అయిపోయాను. అంతేగాని కాదు, మైండ్ అప్సెట్ లో పాఠాలు చెప్తారంటారా ఏంటి మీరు? కాదు, అది స్కూల్లో మీరు మామూలుగా టీచర్ రోల్లో ఉంటారు, ఇక్కడ మీరు స్కూల్లో స్టూడెంట్ పొజిషన్కి వచ్చారు, అక్కడ టీచర్ గారు ఉన్నట్టు ఫీల్ అయిపోయారు, అంతేనా? నేను సార్కి చూడంగానే మా స్కూల్లో చెప్పిన కొటేషన్ గుర్తు రాగానే నేను అక్కడికి లీనం అయిపోయాను. కానీ టైం స్టార్ట్ అనగానే ఇంట్లో నేను రాలేకపోయాను, అంతే. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక కేవలం 4 మాత్రమే మిగిలారు. ఈ 4లో ఇప్పుడు నెక్స్ట్ పేరు ఎవరితో చూద్దాం. The next speaker is Sai Bharat. Sai Bharat. All the best to you. Your time starts now. నెక్స్ట్ 30 సంవత్సరాలు గనక మనము ఇదే రాజకీయాలతో గనక ముందుకు వెళ్తే గనక భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలి ఉంటుంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా పేరు మాత్రం తెచ్చుకోలేదు. గడిచిన నెక్స్ట్ అవినీతి పరంగా చూసుకుంటే ఉన్న 180 దేశాలలో 75వ స్థానంలో మన భారతదేశం ఉంది అని అంటే మన దేశానికి మనమే శత్రువులమయ్యాము. ఇక్కడ మన దేశానికి మనమే శత్రువులుగా అయిపోయాం. మనమే ఇక ఉగ్ర శత్రువుల్లా తయారయ్యాము. నెక్స్ట్ అండ్
భావి భారతీయ పౌరులారా ఇక్కడైనా మేల్కోండి, మంచి రాజకీయ వ్యవస్థను స్థాపించండి. ఎలా ఉండాలంటే ఓటుకో సీసా అనే రాజకీయాలు రావద్దు. మంచి రాజకీయాలు, నిస్వార్థం లేని నాయకులు రావాలి. మన పథకాలన్నీ తీసేసేయాలి. వ్యవసాయం, ఆరోగ్యం అండ్ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అండ్ మన భారతీయులంతా ఎక్కడెక్కడో వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళు కనుక ఇక్కడే వచ్చినట్లయితే దేశానికి మనం అంకెలు ఎలా కౌంట్ చేయాలో నేర్పింది మనం, కట్టుబట్టలు కట్టాలి ఎలా నేర్పింది మనం. వాళ్ళంతా వచ్చిన సెంటెన్స్ కంప్లీట్ చేయండి, పర్వాలేదు. అందరూ బెల్ కొట్టిన తర్వాత ఒక సెంటెన్సో ఒక అర సెంటెన్సో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఓకే. సో అదేంటి లాస్ట్ లైన్? ఓకే, భావి భారత్ సారీ ఇట్స్ ఓకే, దట్స్ ఇట్, యూ ఫినిష్. మీరు అనుకున్న పాయింట్ అర్థమైపోయింది, మీరు చెప్పాలంది. బట్ దెన్ మీరు కూడా చాలా మధ్యలో కంగారు పడ్డట్టుగా నాకు అనిపించింది. మీకు అనిపించింది ఏమన్నా? కొంచెం డిస్టర్బ్ అయ్యారు. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ రౌండ్స్ కనుక మీరు వెళ్ళగలిగినట్టయితే అక్కడ ఆ కంట్రోల్ చేసుకోవడం ఈ ఎక్స్పీరియన్స్తో మీకు వచ్చేయాలని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ. జేపీ గారు, ఎనీ కమెంట్స్ అండి? ఇలా వరుసగా రెండోసారి తడబడి ఆగిపోవడం లేదా కంగారు పడడం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఈ స్టార్టెడ్ ఆఫ్ వెల్, తర్వాత మీయాండరింగ్, ఒకటి తడబడి ఆడమే కాకుండా మధ్యలో గతాన్ని గురించి సమస్యల గురించి వర్ణన ఎక్కువైపోయింది. సమ్వేర్ అలాంగ్ ది లైన్ మీయాండరింగ్ అయిపోయింది. ఆల్రైట్ సార్, నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి? ద నెక్స్ట్ స్పీకర్ ఈస్ ప్రవీణ్ బాబు. ప్రవీణ్, వెల్కమ్. All the best to you and your time starts now. జంతువుకి మనిషికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే మనిషి జ్ఞానం ఉంటుంది, జంతువుకి ఉండదు. మనిషికి ఆ జ్ఞానం ఎలా వచ్చిందంటే కేవలం విద్య ద్వారా మాత్రమే వచ్చింది. ఏనాడైతే మనిషికి సరైన విద్య దొరకలేదో అతను జంతువుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తనే మనం ఈరోజు చూస్తున్నాం. అది అనేక రంగాల్లో ఉండొచ్చు. ఏనాడైతే మన యొక్క విద్యను పటిష్టం చేయగలుగుతాము, అంటే ప్రాథమికం కానీ మాధ్యమికం కానీ ఉన్నత విద్యను కానీ, ఆ యొక్క విద్య అంటే మానవ వికాసానికి తోడ్పడేటట్టుగా ఉండాలి. అటువంటి విద్యని మనం అందించినాడు. ఓకే, ప్రతి ఒక్కడు వికాసం చెంది, ప్రతి మానవుడు వికాసం చెందుతుంది. తద్వారా సమాజం వికాసం చెందుతుంది, తద్వారా దేశం కూడా వికాసం చెందుతుంది. సో అటువంటి విద్యాలయాలతో కూడిన భారతదేశం 2039 సంవత్సరంలో ఉంటుందని నేను విజన్ చేస్తున్నాను. ఇది కేవలం ఊహ కాదు, ఇది నిజం అవుతుంది. ఎందుకంటున్నారంటే నేను ప్లాన్ వేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ వితిన్ నెక్స్ట్ 30 years ఎవరు సహాయం లేకపోయినా కూడా నేను నా యొక్క విజన్ నేను పూర్తి చేయగలుగుతాను. కాబట్టి నేను డెఫినెట్గా చెప్తున్నాను జరుగుతుంది. విషయం ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేశారు. మీకు ఎవరు సాయం అక్కర్లేదు, మీకు ఎవరు చప్పట్లు అక్కర్లేదు, అంతే కదా? షూర్ అండి. లేదు, అలా అనుకోకూడదండి. మాలాంటి వాళ్ళందరం కూడా మేము భుజం తడతాం, మీ చేయగలుగుతాం, మేము అందరం కూడా మీతో కలిసి నడుస్తాం. షూర్ అండి, మీ సహాయం ఎప్పటికీ నాకు అవసరం. మరి ఇద్దరే మిగిలారు, ప్రకాశం అండ్ ఇంద్రసేన్. లెట్స్ సీ హూ ఇస్ గోయింగ్ టు కమ్ నౌ. ప్రకాశం, వెల్కమ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2039 కల్లా మన భారతదేశం ఖచ్చితంగా ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని అన్ని రంగాల్లోనూ వృద్ధి చెందుతుంది. అయితే వృద్ధి చెందుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇండియాకి మాత్రమే అంత పొటెన్షియల్ ఉంది. అయితే ఇండియా హ్యాస్ టు డూ 3 things అండ్ హ్యాస్ టు మేనేజ్ సైమల్టేనియస్లీ 3 transformations. నెంబర్ 1, సొసైటీ పరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈ 30 సంవత్సరాలు నడవాలి. రెండోది, ఆర్థిక పరంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ పోటీ పడుతూ 30 సంవత్సరాలు నడవాలి. మూడవది, భారత పౌరుల్ని తీర్చిదిద్దడం కోసం ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూ ప్రపంచంతో కంపేర్ చేసుకుంటూ పోతే వృద్ధి రేటు 9.5%తో కూడా మెయింటైన్ చేసుకుంటే వృద్ధిలో నెంబర్ 1 ఖచ్చితంగా అయి తీరుతుంది. అయితే రాజకీయాల్లోకి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఎంటర్ కాకుండా చూసుకోవాలి. అది అందరి బాధ్యత ఉంది. జడ్జెస్ ముఖ్య పాత్రలు పోషించాలని నా ఉద్దేశం. ఇందాక కొంత శ్రీకాంత్ మాట్లాడినప్పుడు కూడా కొంచెం నేను భయపడ్డాను, ఆవేశం కనిపించిందని. ఇప్పుడు మీరు అయ్యి తీరుతుంది, తీరకపోతే నేను చూసుకుంటాను ఆ సంగతి అన్నట్టుగా మాట్లాడారు. కొంచెం భయం వేసింది. మనమే చూసుకోవాలంటారు. రైట్ సార్, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరిలో ఇదే చైతన్యం మీరు నింపాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీరు ఆ నేమ్ చెప్పాలి సార్, చెప్పి తీరాలి సార్. మీరు తీయక్కర్లేకపోయినా మీరు చెప్పాలి జేపీ గారు.
and the remaining speaker, Indra Sen. Welcome, Indra. And your time starts now. Vision 2039. 30 ఏళ్లలో I see the world looking up to us as the nation of visionaries and leaders. మన దేశంలో కరప్షన్ని తొలగించేస్తాము, పావర్టీని తొలగించేస్తాము, ఇల్లిటరసీని తొలగించేస్తాము. We will work towards providing healthcare, social security, all kind of weaker section amenities to empower the rural areas. We will create such kind of infrastructure to build the connectivity between the urban and the rural areas. We will liberate police from political influence for police to really work as policemen but not use their high-handedness. Education, we will implement advanced technologies, medicine law, defense law, space law. Indra Sen was the last speaker. తెలుగులో మాట్లాడినట్టుగా మొదలుపెట్టి మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులోకి వచ్చినట్టుగా మనని భ్రమింపజేశారండి. ఇంద్ర, బట్ యూ స్పోక్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఇక్కడ చేయి పెట్టుకుని మాట్లాడడం అనేది ఏమన్నా కిటుకా అండి? ఆ ముక్క ముందు మాకు చెప్తే చాలా మంది అదే పని చేసేవాళ్ళు. లేదండి, జై హింద్. దిస్ బేసికలీ దిస్ హ్యాండ్ ఈజ్ ఫర్ కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ. సో నేను విజన్ ఇది క్రియేట్ చేసినప్పుడు ఇందులో నా సొంత ఐడియాస్ నా ఉన్నాయి. అబ్దుల్ కలాం గారివి కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. తర్వాత నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours ఓన్లీ ఆన్ విజన్. సో నేను అనుకున్నాను ఇవన్నీ చేస్తే అవుతుంది అంటే, ఇంత రక్తం పొంగుతున్నప్పుడు డెఫినెట్లీ అవుతుంది అని నేను భావిస్తున్నాను. జేపీ గారు, మరి ఈ ఎపిసోడ్ నుంచి ఎవరు వెళ్ళిపోబోతున్నారు డేంజర్ జోన్లో అన్న ఆ ఇద్దరు పేర్లు చెప్పండి. Now to the unhappy task. మీరు చెప్పండి, మీ ఇద్దరిలో ఈవేళ పర్ఫార్మెన్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు చెప్పండి. లోకల్ టీవీ అందిస్తున్న ఈ విభిన్నమైన రియాలిటీ షో ఇండియన్లో 2వ రౌండ్ ఎలక్యూషన్ రౌండ్ పూర్తయింది. 14 మంది ఎలా మాట్లాడారు, ఎవరు ది బెస్ట్ పర్ఫార్మర్గా ఈరోజు అక్కడి నుంచి సర్టిఫికెట్ అందుకోబోతున్నారు, ఏ ఇద్దరు డేంజర్ జోన్లోకి రాబోతున్నారు, ఏ ఒక్కరు ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారు, ఇవన్నీ తెలుసుకునే సమయం. ఓవర్ టు జేపీ గారు. ది బెస్ట్ పర్ఫార్మర్ ఇండియన్ ఎలక్యూషన్ రౌండ్లో 5 రకాలైనటువంటి నేను పరిశీలించే ప్రయత్నం చేశాను. ఒకటి పాయిస్, ఎంత ధైర్యంగా బాడీ లాంగ్వేజ్ అన్నారు ఇందాక ఝాన్సీ గారు, ఈ భావ ప్రకటన చేశారు. రెండోది కంటెంట్, దానిలో అసలు భావం ఏముంది. మూడోది క్లారిటీ, స్పష్టత ఉందా లేదా మీ ఆలోచనలో. 4వది భాష. 5వది డెలివరీ, దాని ప్రకటన ఎట్లా చేశారు. రీజనబుల్లే కదా 5 కూడా. యాక్యురేట్గా వీటిని మనం మెజర్ చేయలేం. ఎంతో కొంత సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది, కొంత ఆర్బిటరీగా ఉంటుంది. మనం బెస్ట్ కానీ లేకపోతే ఎలిమినేషన్ కానీ కొంచెం మీ అదృష్టం కూడా కలిసి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయలేం. సమానంగా వస్తే దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ హౌ వీ హ్యావ్ టు చూస్. ఈ 4 కంటెన్షన్లో ఉన్నారు ఈవేళ. ప్రవీణ్, కీర్తి, రమ్య, శ్రీకాంత్. ఈ 4 కూడా ఈ 5 రంగాల్లో కన్సిస్టెంట్గా అబోవ్ యావరేజ్ స్కోర్ చేశారు. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి, కొందరు మరీ సిగ్నిఫికెంట్గా చేశారు. ఒక క్షణం పాటు వాళ్ళందరినీ మీరు కంగారు పెట్టారు సార్. ఒక క్షణం పాటు కంగారు పెట్టారు సార్, వెళ్ళిపోవడానికి డేంజర్ జోన్కి కంటెన్షన్లో ఉన్నామేమో అని. వీరిలో ఇద్దరు దే హ్యావ్ పెర్ఫార్మ్డ్ పర్టిక్యులర్లీ వెల్. కీర్తి నిన్న బాగా చేసింది. ఈవేళ షీ వుడ్ హావ్ బీన్ ఇన్ ద టాప్ 2 బట్ ఫర్ వన్ సిగ్నిఫికెంట్ రీజన్. భవిష్యత్తును గురించి కాకుండా గతాన్ని గురించి ఎక్కువ సమయం తను కేటాయించింది.
అవునమ్మా? ఈ దేశంలో గతం ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయి, మిగతావి బాగున్నా కూడా ఆ కారణంగా కీర్తి ఈజ్ లూజింగ్ అవుట్. So she's not in the top 2. షీ ఈజ్ నాట్ ఇన్ ద టాప్. సిమిలర్లీ ప్రవీణ్, మీరు టాప్ 4లో ఉన్నారు, కానీ కొంచెం మీకు నా అసెస్మెంట్ ప్రకారం లోపించినవి ఏమిటంటే కంటెంట్ కొంచెం వీక్గా ఉంది, ఉండవలసిన దానికంటే కొంచెం వీక్గా ఉంది. అట్లాగే అంతే, ప్రధానంగా కంటెంట్లో మీరు నష్టపోయారు మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇక చివరికి మనకి ఇద్దరు మిగిలారు, శ్రీకాంత్ అండ్ రమ్య. ఇద్దరు బాగా చేశారు, ఆల్మోస్ట్ ఈక్వల్ పర్ఫార్మెన్స్. కానీ ఎవరో ఒకళ్ళని ఎంచుకోవాలంటే శ్రీకాంత్లోనేమో ప్రిపేర్డ్నెస్ బాగా ఉన్నది, రమ్యలోనేమో ఒరిజినాలిటీ ఉన్నది. షీ ట్రైడ్ టు ప్రొవోక్ పీపుల్ ఇంటూ థింకింగ్. నాయకుడికి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఆలోచన ప్రేరేపించడం. కేవలం నాకు తెలిసిన అనర్గళంగా చెప్తే అది మంచిదే, కానీ అది చాలు. అంచేత ఇద్దరు సమవుజ్జులుగా ఉన్నప్పటికి కూడా ఇన్ దిస్ రౌండ్ రమ్య ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. రమ్య, కంగ్రాచులేషన్స్. ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు ఇండియన్లో అని మొదటి రౌండ్లోనే అమ్మాయిని పంపించేస్తామని ఫస్ట్ ఎపిసోడ్లో ఒక అమ్మాయి విన్నర్ అయింది, అండ్ సెకండ్ ఎపిసోడ్లో కూడా అమ్మాయి బెస్ట్ పర్ఫార్మర్గా సర్టిఫికేట్ తెచ్చుకుంది. అంచేత అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ, అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు ఎక్కువ ఇలాంటి వాదనలు ఏవీ లేవు. అందరూ సమానంగా పోటీ పడుతున్నారు. ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్స్. శ్రీకాంత్ అండ్ రమ్య ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నారు. దట్ షోస్ ఈనాటి యువతరం అలా అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాలి. జేపీ గారు, మరి ఈ ఎపిసోడ్ నుంచి ఎవరు వెళ్ళిపోబోతున్నారు డేంజర్ జోన్లో అన్న ఆ ఇద్దరు పేర్లు చెప్పండి. Now to the unhappy task. శ్రీరాజ్ బహుశా ఫస్ట్ స్పీకర్ కావడం వలన, అకస్మాత్తుగా మరో కారణం వలన కొంచెం కంటెంట్ కూడా వీక్గా ఉన్నది, క్లారిటీ వీక్గా ఉన్నది, మిగతా ఒక మోస్తరుగా ఉంది. ఖలీల్ అహ్మద్ డెలివరీ సహజంగానే మరి బాగా మధ్యలో పోయింది కాబట్టి, దెబ్బతిన్నది కాబట్టి డెలివరీలో చాలా లో స్కోర్ వస్తుంది. బాయ్స్ కూడా ఆ కారణంగా లో స్కోర్ వస్తుంది. మిగతావి యావరేజ్గా వచ్చినాయి. కాకపోతే ఒక ఊత పదం మళ్ళీ ఇవ్వడం. శ్రీరాజ్ అండ్ ఖలీల్ అహ్మద్, both of you please come to the danger zone. మీరు చెప్పండి, మీ ఇద్దరిలో ఈ వేల్టీ పర్ఫార్మెన్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. శ్రీరాజ్. నేనైతే మిగతా వారి కన్నా కూడా నేను బాగా చేశాను. ఇంత ఎలిమినేషన్ రౌండ్ దాకా వస్తానని నేను ఊహించలేదు. నేను బెటర్ బాగానే చేశాను అని నమ్ముతున్నాను. నేను మాత్రం సార్, నేను మధ్యలో ఆగిపోవడం ఒకటి నాకు చాలా బ్యాడ్. నేను ఈ రోజు అనుకున్నా నేను ఇవాళ బెస్ట్ పార్టిసిపెంట్ కావాలని వచ్చాను నేను యాక్చువల్గా. కానీ నాకు నిజంగా దీనికి ఒకటి కారణం, ఇక నేను కారణాలు చెప్పదలుచుకోలేదు. పోటీలో కారణాలు నడవవు, పాజిటివ్గా మాట్లాడాలి. ఒక క్షణం నన్ను నేను కోల్పోయాను. దాంతో నా ఒక పథం మారిపోయింది, కానీ నేను కోలుకోలేకపోయాను. అది నాకు అనిపిస్తుంది. దీనిలో నిజానికి ఓటమంటే ఏం లేదు. ఇది చాలా డిఫికల్ట్ టెస్ట్. ఎందుకంటే ఒక్క నిమిషంలో ఇవ్వడం ఎక్కడ ఉండదు. ఇద్దరిలో ఎవరో ఒక్కరు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంపిటీషన్ రూల్స్ ప్రకారం తప్పనిసరి మనం ఒకరిని పంపించాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఖలీల్ అహ్మద్. Khalil Ahmed, you are leaving from Indian. Title race లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో, ఫస్ట్ కాంపిటీషన్లో చాలా దగ్గరగా హరికీర్తికి కాంపిటీషన్ ఇచ్చిన మీరు ఈరోజు ఎలక్యూషన్ రౌండ్ నుంచి వెళ్ళిపోబోతున్నారు. అయితే ఇది మీ
అపజయం ఎంత మాత్రం కాదు. మీరు జీవితంలో వేయాల్సినటువంటి అడుగులు బలంగా ముందుకు వేయండి. మీ చేతిలో ఎందరో చిన్నారులు ఉన్నారు. మీరు వారి భవిష్యత్తుని చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దే బాధ్యత మీ చేతిలో ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. దీనిలో తప్పేం లేదు, పొరపాటు అంతే. పొరపాటు వేరు, తప్పు వేరు. సమ్టైమ్స్ మిస్టేక్స్ హ్యాపెన్, యాంగ్జైటీ వల్ల కానీ ఇతర కారణాలను కానీ. యు ఆర్ ఎ గుడ్ కాంపిటేటర్, బట్ సమ్టైమ్స్ ఇలాంటి డిఫికల్ట్ టెస్ట్లో లక్ ఆల్సో ఇస్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. టుడే లక్ డెజర్టెడ్ యు, దట్స్ ఆల్. ఓకే సార్, నేను గుడ్ లక్. ఈ అపజయం కూడా నా విజయానికి కారణమవుతుంది. బహుశా ఒకటే సందేశం ఇస్తాను, దేశం తప్పకుండా మారుతుంది. ఈ అటిట్యూడ్ నాకులో ఉండే, ఈ అటిట్యూడ్ని ఎక్స్పోజ్ చేయడంలో ఒక క్షణం నేను తత్తరపాటు పడ్డాను. అది నాకు ఈరోజు ఎలిమినేట్ చేస్తాను. జరిగిన విషయం గురించి లెట్స్ నాట్ టాక్. బట్ ఇక్కడి నుంచి మీరు ఈ వేదిక నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ బాధ్యతను మరింత స్ట్రెంథెన్ చేసుకుని యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్, మీరు బాగా ప్రేరణ ఇచ్చారు సార్. ఆ ప్రేరణ ఒకసారి గుర్తుకొచ్చింది, అందులోనే టైం స్టార్ట్ అని నేను మర్చిపోయాను. కానీ ఎప్పుడు మీ ఫేవరెట్గా ఉంటాను. తప్పకుండా మిమ్మల్ని చూసి దేశం మారుతుంది సార్. తప్పకుండా ఒక రోజు వస్తుంది, ఆ రోజు తప్పకుండా మనం చూస్తాము, మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లన్నా. ఇది ఈ రోజు ఇండియన్ ఎపిసోడ్. జేపీ గారు, మొదటి ఎపిసోడ్లో వారి పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని కొంచెం నిరాశపరిచింది. ఈ రౌండ్లో, ఎలక్యూషన్ రౌండ్లో వీరందరి పెర్ఫార్మెన్సెస్ పై ఓవరాల్గా మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా మొత్తం మీద అబోవ్ యావరేజ్. అయితే కొన్ని ఎప్పుడు కూడా నాయకులు అన్న వాళ్ళకి కొత్తదనం కావాలి. మనం ఏదో కాలేజ్ ఎగ్జామినేషన్లో ఎస్ఏలు రాసినట్టుగా ఆవు మీదో లేకపోతే పిల్లి మీదో అలా రొటీన్గా ఉంటే యూ కెనాట్ కమ్యూనికేట్. ఒరిజినాలిటీ కావాలి. రెండోది ఇన్స్పైరింగ్ ప్రెజెన్స్ కావాలి. మీ భావం కానీ, భాష కానీ, మీ వాయిస్ కానీ మనుషుల్ని ఆలోచింపజేసేది కానీ, ఇన్స్పైర్ చేసేది కానీ కావాలి. మీలో చాలామందికి ఆ లక్షణాలు ఉన్నాయి. కొంతమంది కొంత భాష కానీ, లేకపోతే భావ ప్రకటన కానీ, లేకపోతే కంటెంట్ కానీ కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఆన్ ది హోల్ there is a significant potential here. Wish you all the very best. Good luck to you. వండర్ఫుల్. మీ పర్ఫార్మెన్స్తో మీరు గనక సాటిస్ఫై అయిపోతే, ఇదే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటే, మీ ప్రయాణం ఆగిపోక తప్పదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని బెటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మరిన్ని ఛాలెంజెస్ రాబోతున్నాయి. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కేవలం ఇక్కడి నుంచి మాట్లాడేటువంటి సింపుల్ టాస్క్స్ ఉండవు. మీకు చాలా ధైర్యం కావాలి, నాయకత్వ బాధ్యతలు భుజాన వేసుకునే చొరవ కావాలి. అలాంటివన్నీ మీ అందరిలో ఉంటాయని ఆశిస్తూ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ దాట్స్ ఇండియన్ ఫర్ టుడే. తిరిగి వచ్చే వారం ఇండియన్లో మిమ్మల్ని కలుసుకుంటాం. బై బాయ్, జై హింద్. టీవీలో మనం అసెంబ్లీ చర్చలు చూసి ఇలా కాదు, ఇలా మాట్లాడితే బాగుండు, లేదా మన నాయకులు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఇది తెలుసుకోవాల్సింది పోయి అబ్బా డబ్బు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాం. ఇవాళ కనుక మీరు ఆ సీట్లో ఉంటే మీరు ఎలా ప్రతిస్పందిస్తారు, మీరు ఎలా వ్యవహరిస్తారు? ఇది ఈ రోజు ఇండియన్లోని రౌండ్. అధ్యక్ష పార్టీ వారు 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో వరదలు వస్తున్నాయా? మొన్న హైదరాబాద్లో రాలేదా మీకు వర్షం? ఆ రోజు ఎంతమందిని సేవ చేశారండి? మీకు ప్రికాషన్స్ తెలియవా? అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తేనే మీకు తెలుస్తుందా, లేకపోతే మీకు తెలీదా? ప్రతిసారి త్రివిధ వాళ్ళని పిలుస్తారు ఎందుకు? యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫోర్స్. మానవతా దృక్పథం లేకుండా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నేను ముందే చెప్పాను, మీరు కూర్చోండి, చెప్తాను. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के। रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के। ओ राही ओ राही ओ राही ओ राही. ఎందుకు నవ్వుతావు? హీరో ఏంటి మాకు చెప్పేది ఏంటంట. సో ఇప్పటివరకు చాలా సౌమ్యంగా ఉన్నాం మీతో, చాలా సాఫ్ట్గా.
ఇక ముందు అలా ఉండదు. సో మీతో నేను మెత్తగా మాట్లాడిన, ఇంకా కఠినంగా ఉంటుంది.